अभी आप देख रहे हैं तेलंगाना समाचार। కమిషన్లు ఇవ్వనందుకే పొన్నంపై ఆరోపణలు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని ఎన్టీపీసీ నుండి తరలిస్తున్న ఫ్లై యాష్ ఓవర్లోడ్ లారీలతో వెళ్తున్నాయని, ఇందులో మంత్రి పొన్నం ప్రభాకర్ హస్తం ఉందని హుజురాబాద్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాము. గత ప్రభుత్వంలో అక్రమ సంపాదనకు రుచి మరిగిన పాడి కౌశిక్ రెడ్డి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అవినీతికి తావులేనందున మరియు 35 ఏళ్ల రాజకీయ జీవిత చరిత్రలో డీసీఎంఎస్ చైర్మన్గా, మార్క్ఫెడ్ చైర్మన్గా, పార్లమెంటు సభ్యునిగా, నేడు మంత్రిగా ఎదిగిన పొన్నం ప్రభాకర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న రవాణా శాఖలో పరిపాలన పూర్తి పారదర్శకంగా జరుగుతున్నందున తనకు కోట్ల రూపాయల కమిషన్లు ఇచ్చిన తర్వాతనే తన నియోజకవర్గం మీదుగా ఫ్లై యాష్ లారీలు వెళ్లాలని లారీ యజమానులను ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఇట్టి విషయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ గారు తీవ్రంగా పరిగణించనందునే ఓర్వలేక పాడి కౌశిక్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ గారిపై అవాస్తవాలతో కూడిన ఆరోపణలు చేస్తున్నాడు. ఎమ్మెల్యేగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరుగుతున్న ఇసుక దోపిడీ వల్ల పర్యావరణానికి జరుగుతున్న నష్టంపై స్పందించిన ట్రిబ్యునల్ కోర్టు ఇసుక తరలింపు నిలిపివేయాలని తీర్పు ఇచ్చినప్పటికీ పట్టించుకోకుండా కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతూ లక్షల టన్నుల ఇసుక తరలించినప్పుడు నాటి రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామి అయిన కౌశిక్ రెడ్డి ఎందుకు ప్రశ్నించలేదు? కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో నడపబడుతున్న ఎన్టీపీసీ ఫ్లై యాష్ తరలింపులో వేబెల్స్ ఉండవని, సిఆర్పీఎఫ్ రక్షణ వలయం నుండి వస్తున్న ఫ్లై యాష్ లారీల ఓవర్లోడ్ గురించి కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదు? కుటుంబ సభ్యులతో శవరాజకీయాలు చేసి గెలిచిన పాడి కౌశిక్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ గారిపై విమర్శలు చేయడం ద్వారా రోజు పత్రికల్లో నిలవడానికి, నియోజకవర్గ ప్రజలను ఆకర్షించడానికి, అలాగే వారి పార్టీ అధినేత కేసీఆర్ ద్వారా మెప్పు పొందడానికి ఇలాంటి చౌకబారు ప్రయత్నాలు చేస్తున్నారు.